ఇటీవల తమిళనాడు క్యాబినెట్లో త్రిష డిప్యూటీ సీఎం అవుతుంది, త్రిష క్యాబినెట్లో వెళ్తుంది అని మీరు 2-3 వీడియోస్లో చూశారు. ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు ఇతరత్ర లాంటివి అని అనుకుంటా. ఇప్పుడు త్రిష గారు అక్కడ క్యాబినెట్లో వెళ్తాంటున్నారు. మరో జయలలిత అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఎప్పుడో చెప్పాయి, ఆనాడు ఎంజీఆర్ జయలలితను చూశారు, ఇప్పుడు విజయ్ని త్రిషని చూస్తారు అన్న. తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గ పేరు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యొక్క ప్రతాపం చూపించగలడా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో? ప్రతాపం చూపించడానికి ఆస్కారం లేదు, కానీ ఆంధ్ర కూటమి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడుతుందా? నేను వెళ్ళినా ఆ కుర్చీలో కూర్చున్నా నాకు వచ్చే దిక్కుమాలిన ఆలోచన ఏమిటయ్యా అంటే నేను బాగుంటా, నా వాళ్ళు బాగుంటారు. అలా అయితే బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ కలవచ్చు. ఒకళ్ళది ఆవేశం, ఒకళ్ళది ఆలోచన. ఈ ఇద్దరు కలిస్తే కృష్ణార్జునులు కలిసి కాండవ దహనం చేసినట్టుగా Yes. వీళ్ళిద్దరూ కలిసి రేపు తెలంగాణలో ప్రభుత్వాన్ని పెడితే. కానీ గురుగారు, ఇప్పుడు తెలంగాణలో జనసేన ప్రతినిధిగా ఏమైనా చిరంజీవి గారు వస్తారా? ఎందుకు రాకూడదు? బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ 9+ న్యూస్లో.